కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. అయితే 6 గ్యారెంటీలకు ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించకుండానే ప్రజలను దరఖాస్తులను తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు పూర్తవుతుంది? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? వారికి పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న దానిపై ప్రభుత్వం దగ్గర స్పష్టత లేనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ప్రజల నుంచి వ్యక్తమైన అనేక సందేహాలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే ముగిసింది. అభయహస్తం పేరుతో 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 మంది తమ దరఖాస్తులను అధికారులకు అందించారు. అయితే దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసే నాటికి కూడా ప్రజల నుంచి వ్యక్తమైన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయలేకపోయింది. కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు పూర్తవుతుంది? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? వారికి పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్న దానిపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. సబ్సిడీపై వంట గ్యాస్, రైతు బంధు, పెన్షన్ల వంటి పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు పత్రాల్లో బ్యాంకు ఖాతా నెంబర్ను అడగకపోవడంతో పెన్షన్ చెల్లింపులు ఎలా జరుగుతాయని పలుచోట్ల మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రశ్నించారు. ఇక వంట గ్యాస్ సబ్సిడీని అన్ని వర్గాల వారికి వర్తింపజేస్తారా, లేక దానికేమైనా ప్రత్యేకమైన ఎంపిక విధానం ఉంటుందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. మొదట్లో రేషన్ కార్డుల జారీపై ఎటువంటి స్పష్టతనివ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల విషయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆ తర్వాత ప్రత్యేక దరఖాస్తును రూపొందించారు. అనేక చోట్ల దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వ అధికారులను ప్రజలు ఈ విషయమై ప్రశ్నించినప్పుడు తమకు దరఖాస్తులు మాత్రమే తీసుకోవాలని చెప్పారని, మార్గదర్శకాల గురించి తమకేమీ తెలియదని, సందేహాలను తాము తీర్చలేమని వారు బాహటంగానే చెప్పారు. అయినా ప్రజలు భారీ సంఖ్యలో తమ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సభల వద్ద క్యూ కట్టారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు పాలైనా కూడా వారి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వారు అయోమయానికి గురయ్యారు. కోటికి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు చాలా సమయం పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈలోగా లోక్సభ ఎన్నికల కోడ్ కూడా వస్తుందని అంటున్నారు. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే లోక్సభ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయ్యేందుకు జూన్ నెల దాటుతుందని, అప్పటి వరకు పథకాల అమలు లేనట్టేనని చెబుతున్నారు. అలాంటప్పుడు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ వాగ్దానం గాలిలో కలిసిపోయినట్టేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 17లోగా కంప్యూటరీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ డేటా ఎంట్రీని మండల స్థాయిలోనే పూర్తి చెయ్యాలని సూచించింది. అయితే మండల స్థాయిలో కావలసినన్ని కంప్యూటర్లు లేవని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉందని అధికారులు వాపోతున్నారు.